ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి మయూరు అశోక్ ప్రకటించారు. ఇక ఈ ఉప ఎన్నికలో కూటమి తరపున ఎవరు కూడా పోటీ చేయడం లేదు. వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా షేక్ ఫషీ ఉల్లా నామపత్రాలు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థి నామపత్రం ఉపసంహరించుకోవడంతో పాటు ఎన్నికల బరిలో బొత్స ఒక్కరే మిగిలారు. ఇక శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్ఓ మయూర్ అశోక్ ప్రకటించిన ధ్రువపత్రం అందజేశారు. ఇక రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు, మాజీ మంత్రి గుడివేడ అమర్నాథ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. తనకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత జగన్కు బొత్స కృతజ్ఞతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నిక కావడంతో ఇందులో వైసీపీ గెలవడం ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగిపోతున్నారు. రాజ్యసభకి ప్రోటోకాల్ కనీసం కార్డు కూడా పంపట్లేదు. రిసీవ్డ్ ఎనీ కార్డ్, నో మెసేజ్ హస్ బీన్ రిసీవ్డ్. రాలేదు. ఇంకే వీళ్ళు వస్తారు. మీ సర్టిఫికేట్ తర్వాత సార్ ఇటు డేట్ ఇచ్చారా? 16/8/24.